హలో అండి. యూఎస్‌లో క్లాత్స్ ఎలా వాష్ చేస్తారు, ఎలా డ్రై చేస్తారు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే స్కిప్ చేసేయండి, లేకపోతే కంటిన్యూ చేయండి. ఇది మా కమ్యూనిటీలో లాండ్రీ రూమ్ అండి. ఇందులో వాషర్స్, డ్రైయర్స్ సపరేట్‌గా ఉంటాయి. టబ్స్ చూసారా, చాలా బిగ్ సైజులో ఉన్నాయండి. ఇవి సపరేట్‌గా మనం వాషింగ్ సపరేట్ వేస్తాము. ఈ డ్రమ్ చూసారా, ఇవి డ్రైయర్స్ అండి. ఇక్కడ మనం వేసే లోడ్ ఎంత వెయిట్ ఉంటుంది దాన్ని బట్టి మనీ ఛార్జ్ చేస్తుందండి మిషన్. అవి ఇన్సర్ట్ చేస్తే అవి వాష్ అవుతాయి. వాషింగ్ కంప్లీట్ అయిన వెంటనే అవి తీసేసి మనం డ్రైయర్లో వేసుకోవాలండి. చూసారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవి టిష్యూస్ అండి. మనం యూఎస్‌లో ఎక్కడికి వెళ్ళినా కానీ టిష్యూ కల్చర్ ఉంటుంది. ఆ టిష్యూస్తో మనం క్లీన్ చేసుకొని, వేరే వాళ్ళు యూస్ చేసి ఉంటారు కదా, ఆ టిష్యూతో క్లీన్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. డ్రమ్స్ చూసారా, లోడ్ చాలా ఎక్కువ పడుతుందండి. మనం ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అలా వేసుకుంటారు. ఇవి డ్రైయర్స్ అండి. ఇందులో వాష్ అయిపోయిన వెంటనే డ్రైయర్లో వేసుకుంటారండి. ఒకవేళ మనం ఓన్గా తెచ్చుకోవాలి అంటే రెంటల్ బేస్ మీద తెచ్చుకోవచ్చండి. మేము కూడా అలాగే తీసుకున్నాము, రెంటల్ బేస్ మీద. ఇది మా హౌస్లో అండి లాండ్రీ రూము ఇలా ఉంటుంది. వాషింగ్ మిషన్స్ మేము ఇక్కడ పెట్టుకుంటామండి. చూసారా, ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసే వరకు అక్కడ ఏముంటుందో మనకు ఐడియా ఉండదు. ఇక్కడ మేము వాల్పూల్ తీసుకున్నామండి. రెంటల్ బేస్ మీదే తీసుకుంటాం. ఇక్కడ ఏది తీసుకున్నా విత్ ఇన్సూరెన్స్తో తీసుకోవాలండి. వాల్పూల్ వాషింగ్ మిషన్ తీసుకున్నాము. మేము బిగ్ సైజే తీసుకున్నామండి, ఎందుకంటే మనం క్లాత్స్ కొన్ని వేసినా కానీ, ఎక్కువ ఉన్నా కానీ చిన్నది తీసుకుంటే ఫోల్డ్ అవుతాయని, ఫ్రీగా మూవ్ అవుతుందని పెద్దదే తీసుకున్నామండి. ఇది ఎవ్రీ మంత్ $62 అండి. 5150 రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటామంటే ఏమైనా గీతలు అలా స్క్రాచెస్ అలా పడినా కానీ మనకి ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయరు. ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పే చేయమని చెప్పరండి. ఇది డ్రైయర్ అండి. వాషింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనం వేసే బెడ్షీట్స్ వేస్తాము, క్లాత్స్ ఎవ్రీడే యూజ్ చేసే క్లాత్స్ వేస్తాం కదండి. దాన్ని బట్టి సైకిల్ మనం క్విక్ వాష్ పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలా అలా పెట్టుకుంటాము. నెక్స్ట్ వాషింగ్ కంప్లీట్ అయిన వెంటనే మేము ఈ లిక్విడ్ డిటర్జెంట్ యూస్ చేస్తామండి. ఇది 1700 రూపీస్. 194 సైకిల్స్ వరకు వస్తుంది. అది క్లాత్స్ మీదే వేసేయాలండి. చూసారా, అలా క్లాత్స్ మీద వేసేయాలి. మనం సైకిల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ సైకిల్ క్విక్ వాష్ కావాలా, బెడ్షీట్స్ వేస్తే ఎలాంటి వాష్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకొని వేసేయడమేను. రిన్స్ వేసాం కదండి, రిన్స్ వేసిన వెంటనే డోర్ క్లోజ్ చేసి మనం ఏ సైకిల్ సెలెక్ట్ చేసుకోవాలో అక్కడ ఉంటుందండి. హెవీ లోడ్ ఉంటే హెవీ లోడ్ బ్లాంకెట్స్ అలా వేసినప్పుడు, ఇప్పుడు నార్మల్ అంటే క్విక్ వాష్ పెట్టుకోవచ్చండి. నార్మల్ క్లాత్స్ వాష్ టెంపరేచర్ వామ్ అండి. సాయిల్ లెవెల్ అని ఉంది కదా, వామ్. చూసారా, సాయిల్ లెవెల్ దగ్గర మీడియం పెట్టుకోవాలండి మనం. నెక్స్ట్ రిన్స్ ఆప్షన్ ఆటో సెండింగ్. వాటర్ లెవెల్ ఆటో సెండింగ్. వాటర్ చాలా ఫోర్స్గా వస్తుందండి. ఇక్కడ చాలా వాటర్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ అన్నీ ఛార్జ్ చేస్తారండి. మనం హాట్ వాటర్, ఇక్కడ గీజర్స్ ఏమి ఉండవు. ఆటోమేటిక్గా మనం హాట్ వాటర్ ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి, కానీ మనకి ఛార్జ్ చేస్తారు. మనం హాట్ వాటర్ ఎన్ని యూస్ చేస్తాం, కోల్డ్ వాటర్ ఎన్ని యూస్ చేస్తాం, మనం ఎన్ని లీటర్స్ యూస్ చేస్తామో అలా బిల్ సపరేట్ వస్తుందండి. ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను అవి ఎలా ఉంటుందని. ఇది డ్రైయర్ టబ్ అండి. అక్కడ కంప్లీటెడ్ సైకిల్ అని వచ్చిన వెంటనే అవి తీసి ఇందులో వేసేసుకుంటాము, డ్రైయర్లో వేసుకుంటాము. డ్రైయర్స్ చాలా యూజ్ అవుతాయండి. బిజీగా ఉంటాం కదండి మనం, అలాంటి వారి కోసం ఇలాంటి డ్రైయర్స్ చాలా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ బాల్కనీస్లో స్పేస్ ఉండదండి కొంతమందికి, వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి డ్రై చేసుకోవడం, మళ్ళీ అవి తెచ్చుకోవడానికి రెయినీ సీజన్లో అలా చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు చూసారా, టిష్యూస్ బౌన్స్ అనేది డ్రైయర్లో ఇవి మనం వేస్తామండి. సైకిల్ స్టార్ట్ చేసిన వెంటనే అలాంటి వారికి, డ్రై చేసుకోవడం ప్రాబ్లం ఉన్న వారికి ఇలాంటి డ్రైయర్స్ చాలా యూస్ అవుతాయండి. చూసారా, మనం వేసే లోడుని బట్టి మనం టైం సెలెక్ట్ చేసుకోవాలండి. 50 మినిట్స్ పెట్టుకున్నాం మేము. ఇంకా స్టార్ట్ చేసేయడమేను. ఆఫ్టర్ 50 మినిట్స్ క్లాత్స్ అన్నీ డ్రై అయిపోయి మనం ఫోల్డ్ చేసుకోవడానికి రెడీ అవుతాయండి. చాలా యూజ్ అవుతుందండి డ్రైయర్. మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సైకిల్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, క్లాత్స్ అన్నీ డ్రై అయిపోయాయి. చాలా వామ్గా అలా వచ్చేస్తాయండి క్లాత్స్. డ్రమ్ బిగ్గా ఉంది కదండి, అందుకే ఫోల్డింగ్స్ ఏం పడలేదు క్లాత్స్. సైకిల్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.